పిల్లలు ఇష్టంగా తినే విధంగా పల్లీ చిక్కీ తయారు చేసుకుందాము. దానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 కప్పుల పల్లీలు వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకుంటే పల్లీలు బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. పల్లీలు వేగినవి, పల్లీలని తీసి పక్కన పెట్టుకుందాము. అదే బాండీలో 1/2 కప్పు నువ్వులు, కొద్దిగా గసగసాలు, ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. పల్లీలని నువ్వుల్ని చల్లారి పెట్టుకోవాలి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. పల్లీలు అయితే చల్లారి పెట్టుకున్నా. ఇప్పుడు పల్లీలని మిక్సీలో వేసి కొంచెం బరగ్గా పొడి చేసుకోవాలి. నేనైతే పొట్టు తీయట్లేదు. మీకు కావాలంటే పల్లీ పైన పొట్టు తీసి మిక్సీ పట్టుకోండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు బెల్లం, కొద్దిగా వాటర్ పోసి ఉండకట్టే పాకం దాకా పాకం కట్టుకోవాలి. పాకం అయ్యేలోపు ఒక ప్లేట్ తీసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసి ప్లేట్ అంతా అప్లై చేయాలి. ఇలా ప్లేట్ అంతా అప్లై చేశాక మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ దాని మీద జల్లి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనం చేసిన పల్లీ పట్టి అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చిటికెడు బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ వేసి ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని ఈ పాకంలో వేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పాకంలో పల్లి పొడి మొత్తం వేసి అందుట్లోనే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు గసగసాలు కూడా వేసి మొత్తం పాకానికి పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని తీసుకుందాము. మీకు ఏమన్నా పాకం కొంచెం లూజ్గా వస్తే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒకసారి దాన్ని బాగా కలిపితే పాకం గట్టిపడిపోయిద్ది. రాసి పెట్టుకున్న ప్లేట్లోకి మనం చేసింది వేసి ప్లేట్ అంతా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే కట్ చేసేసా. ఇలా పొడి పొడిగా వచ్చే రకంగా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి ఇస్తే గొంతుకు అడ్డం పడవు.